ఏమండి, కాస్త అన్నం తినండి. ఎంత ఆకలిగా ఉన్నారు. ఏమండి, ఏమండి, తినండి. ఎక్కడిది? ముందు అన్నం తిని ఆకలి తీర్చుకోండి. ఆకలి చచ్చిపోయింది. ఏ ముష్టికుడు తినే పరిస్థితి నాకు తెచ్చినందుకు. అంతకంటే ఏం చేయమంటారు? ఇలాగా ప్రభు ప్రభు అని ప్రార్థిస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? మేరీ, మన బాధలకు దేవుణ్ణి బాధ్యుణ్ణి చేయొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. చెప్పారు. ఆ దేవుడు రక్షణ కల్పిస్తాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడని కూడా 1,00,000 సార్లు చెప్పారు. ఏంటని ఆయన కల్పించిన రక్షణ? మన కుటుంబాన్ని చేర్చాడు, ఐశ్వర్యాన్ని హరించాడు, మీ ఆరోగ్యాన్ని క్షీణింపు చేశాడు. ఆయన కల్పించింది రక్షణ కాదండి, భక్షణ. కర్మ క్రియ అన్ని ఆ దేవుడు అన్న మీ సిద్ధాంతం ప్రకారం మీరన్నారే ముష్టి కూడని, ఈ ముష్టి కూడని తినాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది కూడా ఆ దేవుడేనండి, ఆ దేవుడే. మేరీ, హద్దు మీరు మాట్లాడుతున్నావు. పర్వాలేదండి, హద్దు మీరు మాట్లాడితే ఏమవుతుంది? మీ ప్రభు నా ప్రాణం తీసుకుంటాడు, అంతేగా. తీసుకోమనండి. కష్టపడే బాధలు చూడడం కన్నా భార్య మరణించడంలో ఎంతో సుఖం ఉంటుందండి. నా ప్రాణమే కాదు, మీ ప్రాణం కూడా తీసుకోమనండి. ఈ రాజపుండుతో మీరు బాధపడడం కన్నా ఇన్నాళ్ళు ఆయన ప్రార్థించినందుకు ఆయన లోకల్లో ఆయన పాదాల దగ్గర ఇంత చోటు ఇమ్మనండి. అప్పుడైనా మన ఈ పాపిష్టి జన్మలకి విముక్తి లభిస్తుంది. మేరీ, ఇన్నాళ్ళు మన సంసారంలో నీ మీద నాకు, నా మీద నీకు ప్రేమ, అభిమానం, గౌరవాలు ఉండేవి. ఇప్పుడు కష్టాలు వచ్చాయి కదా అని ఒకరినొకరు నిందించుకోవటం మొదలు పెడితే ముందు ముందు మనం కలిసి బ్రతకలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీ పట్టం మినహాయించి చెయ్యగలిగిందేమీ లేదు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో